కర్నూలు జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆలూరు నియోజకవర్గంలో మంత్రుల పర్యటనకు కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఆహ్వానం అందకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, సవిత పాల్గొన్నారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, ఎంపీ బస్తిపాటి నాగరాజు మధ్య వర్గ విభేదాల కారణంగానే ఎంపీ నాగరాజుకు ఆహ్వానం పంపలేదని టాక్ నడుస్తోంది. బీసీ ఎంపీకి ప్రోటోకాల్ పాటించలేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు టీడీపీకి బీసీలు దూరమవుతున్నారనే చర్చ నేపథ్యంలోనే సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారంటూ బీసీలు టీడీపీ సమీక్షా సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అధికారులతో టీడీపీ కార్యాలయంలో అనధికారికంగా సమావేశం నిర్వహించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. కర్నూలు టీడీపీలో జరుగుతున్న పరిణామాలకి సంబంధించి ఏం జరుగుతోంది లోకేష్? కావాలని ఎంపీకి ఆహ్వానం పలకలేనట్టుగా తెలుస్తోంది, లేదంటే ఆయనే కొంత వ్యతిరేకంగా ఉండి మానేశారా? డీటెయిల్స్ ఏంటి? ముందు కర్నూలు జిల్లాలో వర్గ విభేదాలు మరొకసారి బగ్గుమనేరడానికి ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతికి ఈ యొక్క కర్నూలు ఎంపీకి మధ్య సఖ్యత సరిగ్గా లేదు. వారి మధ్య విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క ఇద్దరు మంత్రులు ఈ రోజు కర్నూలు జిల్లాలోని ఆలూరులో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ సంబంధించిన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే బీసీలలో నెలకొన్న వ్యతిరేకతను పోగొట్టడానికి ఈ రోజు ఈ యొక్క సమావేశం, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఒక బీసీ కర్నూలులో టీడీపీ ఎంపీని ఆహ్వానించకపోవడము, అంతేకాకుండా అతని పట్ల ఈ యొక్క ప్రోటోకాల్ లేకుండా చేయడం అనేది సరైనది కాదంటూ టీడీపీ సోషల్ మీడియాలోనే ఈ యొక్క ఒక పోస్ట్ వైరల్ అవుతున్న పరిస్థితి. కర్నూలు ఎంపీకి ఘోర అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎంపీ వర్గీయులు కూడా మండిపడుతున్నారు. గత మొదటి నుండి కూడా వైకుంఠం జ్యోతి వ్యవహరించే తీరు గాని, యొక్క వర్గ విభేదాలు గాని తారస్థాయికి చేరుకున్నాయి. అయినా కానీ అధిష్టానం పట్టించుకోవట్లేదంటూ వారి కర్నూలు ఎంపీ వర్గీయులు అయితే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఆహ్వానం లేకపోవడము, అంతేకాకుండా కావాలని బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ బీసీ సంఘాలు అయితే మండిపడుతున్నారు. ఏదైతే ఈ రోజు మంత్రులు జరుపుతున్న సమావేశానికి ఆ బీసీలని పిలవకపోవడం అనేది తప్పు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద వర్గ విభేదాలు అనేది మరొకసారి బయటపడ్డాయని చెప్పవచ్చు. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.